ఆశీర్వదించు. నీ మాటలే నేను చెప్పాలని. కుసుమహర శ్రీ కుసుమహరనాథుల దివ్యపాద పద్మాలకు నమస్కరించి, మా గురుగారు నరసింహాచారి బాబా గారి పాదపద్మాలకి, మహాభక్తులైన మీ అందరి యొక్క పాదపద్మాలకి నమస్కరిస్తున్నాను. నా పేరు మారేపల్లి వెంకటరమణ, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు లేఖా విశ్లేషణ కార్యక్రమాల్లో ఇది పాగల్ హరనాథ్ మొదటి భాగం, మొదటి పార్టు, రెండవ ఉత్తరం. ఇది జతిన్ అనేటువంటి భక్తుడికి బాబా రాసినటువంటి ఉత్తరం. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను. ఏంటంటే బాబా అంటారు, కృష్ణుడు వాంఛాకల్పతరువు, అతడు నీ కోరికలు మనోరథాలని ఈడేరుస్తాడు, నా చేతిలో ఏం లేదు అంటారు. చాలా సున్నితంగా భగవంతుడి యొక్క తత్వాన్ని మనకి బాబా చెప్పడం జరిగింది. భగవంతుడు బాబా అన్నా, మనం భగవంతుడు అన్నా ఆయన్నే. అది ఒక దర్పణం లాంటిది. మనం ఎలా చూస్తే అలాగే ఉంటుంది. దానికంటూ ఏమీ ఉండదు. ప్రతిబింబానికి ఏముంటుందండి? బింబం దగ్గర ఏం పెడితే అదే ప్రతిబింబం కింద కనపడుతుంది. మనం బ్యాంకులు చూస్తున్నాం, బ్యాంకుల్లో కోట్ల రూపాయలు ఉన్నాయన్నీ మనం తీసుకోగలమా? ఎవడి పేరు మీద ఎంత డబ్బు ఉంటే అంతా కార్డు పెడితే వస్తుంది. అంతకన్నా ఒక పైసా ఎక్కువ రాదు, ఒక పైసా తక్కువ రాదు, అంతే. అలాగే ఏంటంటే భగవంతుడు మనని ఏదైనా మనం ఒక ప్రార్థన చేసినప్పుడు వీడికి దీనికి ఇవ్వడానికి అర్హత ఏమిటి, వీడేమైనా ఇంత క్రితంలో దీని గురించి ఏమైనా పుణ్యం చేశాడా అని చూస్తాడు. ద్రౌపదీదేవి వస్త్రాభరణ సమయంలో కృష్ణుడు ప్రార్థిస్తున్నప్పుడు కృష్ణుడు వెంటనే చీరలు ఇవ్వలేదట, వెరిఫై చేసేట. చూస్తే ఆవిడ పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడు కాలువలో స్నానం చేస్తూ గోచి కొట్టుకుపోతే ఆవిడ చీర కొంగు చెప్పి నాయన కట్టుకొని ఇచ్చిందిట, అతని గౌరవాన్ని కాపాడిందిట. అక్షయమవుగాక అన్నాడు బాబాయ్. అయిపోయాయి. ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల ఆవిడికి ఆ రకమైనటువంటి మాన సంరక్షణ జరిగింది. ఇక్కడ మనం ముఖ్య పెట్టుకోవాల్సింది ఏంటంటే, మన పక్క నుంచి ఎంత ఉంటే భగవంతుడి పక్క నుంచి అన్ని కొన్ని వందల రెట్లు ఈతలకు వస్తుంది. నువ్వు ఒక అడుగు వేయి, నేను 10 అడుగులు వేస్తా అన్నాడు భగవంతుడు. మన దగ్గర నుంచి ఏమి చేయకుండా, మనం దగ్గర నుంచి సాధన చేయకుండా, మనం ప్రయత్నం చేయకుండా భగవంతుడు ఏమన్నాడు, మన అనుగ్రహించాడు. మనం ఆయన కొలుస్తున్నామా, కొలవట్లేదా, ఇది కాదు ఆయనకి లెక్క. ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలని, ఆయన చెప్పినటువంటి ఆచరణ పద్ధతుల్ని, ఉదాహరణకి తల్లిదండ్రులు సేవించు అని చెప్పాడు. వాడు తల్లిదండ్రులు సేవించాడు, వాడు భగవంతుడికి పూజ చేయలేదు. వాడి అకౌంట్లో ఉంటాడు, వాడికి డెఫినెట్గా అన్నీ అవుతాయి. ఎందుకంటే తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ప్రత్యక్ష దైవాలు అని చెప్తాడు బాబా. ఆయన చేత ఏం చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు కృష్ణుడిని ప్రార్థించు. నిజానికి బాబా చాలా కరుణామయుడు. ఆయన కానీ అమ్మ కానీ ఈ భక్తుల యొక్క పాపాల యొక్క భారాలను వాళ్ళ మీద తీసుకుని భక్తుల్ని రక్షించి వాళ్ళకి జీవితానికి మార్గం చూపించిన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. కానీ ఏది అయినా ముఖతా చెప్పడు, నేను చేస్తానని చెప్పడు. ప్రభు చేస్తాడంటాడు. కృష్ణుడికి ఆయనకి భేదం లేదు, ఆయనే చేసేది చివరికి. కానీ ఆయన పట్ల భక్తి కలిగి, విశ్వాసం కలిగి ప్రార్థన ప్రారంభిస్తే అది క్రమక్రమంగా ఏమవుతుందంటే ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహానికి కారణం అవుతుంది. నేను మీకోసం పాతాళానికైనా పోతానన్నాడు ఆయన. మీరు పైన హాయిగా నామం చేసుకుంటుంటే కింద పాతాళం నుంచి మిమ్మల్ని, యమలోకం నుంచి నేను మిమ్మల్ని చూసి ఆనందిస్తాను అన్నాడు ఆయన. అంటే ఇక్కడ మనం చేయవలసిన పని అలా ప్రారంభించాలి. ముందు ప్రతిదానికి ఒక ప్రారంభం అనేది ఉంటుంది. అంతం ఎక్కడన్నది మనం చెప్పలేకపోవచ్చు, కానీ ప్రారంభం అనేది ఒకటి ఉంది కదా. ఒక రోజు కూర్చుని కుసుమహారానో, జై హరనాథ్ జై, కుసుమ కుమార్ జై అనో ఒక ప్రారంభం ఉంటుంది కదా. అదే ప్రారంభం కంటిన్యూ అవుతుంది. ఇంతై వటుడు ఇంతై, ఇంతింతై బ్రహ్మాండం అంత సమృద్ధి. ఒక నామం, 100 నామాలు, 1000, 1500, 2000 పెరుగుతూ పోతూ ఉంటుంది. దాని తగ్గట్టుగా భగవత్కృప కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది. ఆ రకంగా మనిషి ఉచ్చస్థితికి వెళ్తాడు. అందుకని బాబా ఏం చెప్తున్నారంటే, నాయన నా చేతిలో ఏమీ లేదు,
నిజంగా నా చేతిలో శక్తి ఉంటే నీకు ఉపకారం చేయడానికి నాకు ఏ రకమైన అభ్యంతరం లేదంటున్నాడు. ఈ మాట చూస్తే ఏమనుకుంటారు? చూసావా, బాబాను మనం అడిగినా కూడా మనకి ఏమి సాయం చేయట్లేదు అనుకుంటారు. కానీ ఆయన దాంట్లోనే సూక్ష్మం చెప్తున్నారు. ఆయన కల్పతరురా, ఆయన ప్రార్థన చేయరా, ఆయన ప్రార్థన చేస్తే నీకు తప్పకుండా మార్గం దొరుకుతుంది. అంతేగాని నువ్వు ప్రయత్నం చేయకుండా నువ్వు ఇచ్చేయి అంటే మాత్రం పరమేశ్వరుడి నుంచి అనుగ్రహం రాదు అనేటువంటి ఒక చక్కటి నీతి పరోక్షంగా బాబా దగ్గర అన్న తమాష ఏంటంటే, ప్రత్యక్షంగా నేనే భగవంతుడిని నేనే చేస్తున్నానని ఏది చెప్పడు, కానీ చేసేది ఆయన అమ్మ. వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు బాధ్యత మన మీద పెడతారు. తప్పేదైనా ఉంటే నేను పాపాత్ముడిని, నాకేం లేదు, నా చేతిలో ఏం లేదు, నేనేమో అలా ఉన్నాను ఇలా ఉన్నాను, ఉత్తిది. అవన్నీ ఏంటంటే మభ్యపెట్టడానికి చెప్పేటువంటి మాటలు. కానీ వాస్తవం తర్వాత చెప్తారు, భగవన్నామం చేయరాని వెనకాల నేను ఉన్నాను అని. అంచేత ఈ చక్కటి మాటను మనం అర్థం చేసుకుంటే, అర్థాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనకేమవుతుంది అంటే, మనం ఏం చేస్తున్నాము, ఎంత చేస్తున్నాము అన్నదాని మీదే ఏదైనా ఆధారపడి ఉంటుంది. ఎంత బాగా చదివితే అంత మంచి మార్కులు వస్తాయి. అసలు చదవకుండా మార్కులు ఇవ్వంటే ఎవడిస్తాడు? పరీక్ష రాయనంటే ఎవడిస్తాడు మార్కులు? ఇవ్వడు కదా. అదే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే బాబా చెప్పిన ఈ చిన్న మాట ఎంతో తేలిగ్గా స్వల్పంగా అర్థమయ్యేటట్టు చెప్పినటువంటి మాట యొక్క సారాంశం కొద్దిగా మనకి అర్థమవుతుంది. కుసుమహార.